నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డిని రంగంలోకి దించుతున్నారు. రామనారాయణ రెడ్డికి ఆత్మకూరులో పోటీకి ఇష్టం లేకున్నా అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆత్మకూరు వైపే మొక్కు చూపినట్టు తెలుస్తోంది. ఈ వారంలో టీడీపీ అధిష్టానం నియోజకవర్గం ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆనంను ఆత్మకూరుకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీని విభేదించిన ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరకపోయినా అనధికారికంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. లోకేష్ యువగళం పాదయాత్రలో మొదట్లో ఆనం ఆత్మకూరు వెంకటగిరి నియోజకవర్గంలో తన భుజ స్కంధాలపై వేసుకొని నిర్వహించారు. అయితే ఎప్పటి నుంచో ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగరం నుంచి పోటీ చేయాలని ఉన్నారు, లేదా తిరిగి వెంకటగిరి నియోజకవర్గం నుంచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని ప్రచారం నడిచింది. టీడీపీ అధిష్టానం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోటీ చేయాలని కూడా ఒక దశలో ఆనంకు సూచించింది. ఆనం రామనారాయణ రెడ్డి తనకు వెంకటగిరి లేదా నెల్లూరు సిటీ నియోజకవర్గాలని ఇవ్వాలని కోరారు. మొదట్లో ఆనంను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలన్న ఉద్దేశంతో టీడీపీ ఆనంను ఆహ్వానించింది. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆనం యూటర్న్ తీసుకుని నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి కానీ కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. ఆనం కోరికను మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు. తాను ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి ఒక దశలో రామనారాయణ రెడ్డి వెళ్లారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పిలుస్తుందిరా కార్యక్రమంలో వెంకటగిరి నెల్లూరు సభలకు అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను రంగంలోకి దించిన తర్వాత షర్మిల నుంచి ఆనంకు ఫోన్లు వచ్చింది. ఆనం షర్మిలతో మాట్లాడుతున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారాయణను, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ను దూతలుగా పంపారు. ఆత్మకూరు నుంచే ఆనం పోటీ చేయాలని సూచించారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డికి ఎట్టకేలకు పోటీ చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది. పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు ఈ పోటీలో ఉంటున్నట్టు సమాచారం. ఈ మేరకు తిరిగి ఆనం ఆత్మకూరులో పోటీ చేస్తారని, ఈ నెల 10 నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుస్తుంది.